హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో ఆ టాపిక్ మీదని క్లారిటీగా మాట్లాడబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన టాపిక్లకు వెళ్తే, మన విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక మందన గారు వీళ్ళిద్దరు కలిసి మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా ఉంది. సోషల్ మీడియా అంటే ఒకటి కాదండి, ట్విట్టర్ దగ్గర నుంచి ఇన్స్టా, ఫేస్బుక్, గూగుల్, ఆఖరికి చాట్ జీపీటీ, రకరకాలుగా అండి, యూట్యూబ్, వీటి ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మామూలుగా జరగట్లేదు. వాళ్ళిద్దరూ అఫీషియల్గా కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏదో యాడ్ షూట్లో ఉన్నారు. ప్రజెంట్ యాడ్ షూట్లో ఉన్నా కూడా ఆ క్లిప్స్ని తీసుకొచ్చేసి వీళ్ళ సీక్రెట్ ఇది, ఇలా ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు వెడ్డింగ్ అనేసి ఇంకా వాళ్ళ ఇష్టం. సోషల్ మీడియాలో ప్రజెంట్ అంటే మేజర్గా నాకు తెలిసి పాపులర్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళే ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. యూట్యూబర్లు అయితే ఎవరు మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు. సో చూడాలి ఇక మీదట రాబోతుందా, అంటే మాట్లాడతారా లేదా యూట్యూబర్స్ అనేసి. పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే February 26th వీళ్ళు మ్యారేజ్ అని మెన్షన్ చేశారు. అంటే ఈ నెల, ఈరోజు తారీఖు ఎంత, 22, 23, 24, 25, 26, అంటే ఇంకా 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు మ్యారేజ్ పెట్టుకొని అంటే వాళ్ళు పబ్లిసిటీ చేయకుండా ఉంటారా? విజయ్ దేవరకొండ అండ్ రష్మిక గారు నిజంగా మ్యారేజ్ చేసుకుని ఉంటే ఈ 4 రోజుల్లో అసలు ఎక్కడ స్ప్రెడ్ చేయరా? వాళ్ళవి ఏమంటారు, ట్విట్టర్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, వీటిలలో వాళ్ళు స్ప్రెడ్ చేయరా? సో మా మ్యారేజ్ అనేసి. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్గా ఉన్న న్యూస్ ఎలా ఉందంటే, మన విజయ్ దేవరకొండ గారు అండ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఇన్వైట్ చేశారు. సో దానికి సంబంధించిన క్లిప్స్ అండ్ ఇమేజెస్ ఉన్నాయి చూడండి అనేసి, అవి కూడా మనకి స్క్రీన్ మీద వేస్తూ కొంత న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సో ఏదేమైనా మంచిదే కదా, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మంచిదే. సో వాళ్ళ మ్యారేజ్కి ఇప్పుడు ఏదో పెద్ద సామెత అంటారు చూడండి, కుక్కల పెళ్ళికి ఊళ్ళో వాళ్ళ హడావిడి అనేసి. అంటే వాళ్ళని కుక్కలని నేను అనట్లేదు, చెప్తున్నాను. ఆ విధంగా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే సోషల్ మీడియాలో ఇంత హడావిడి జరగడం అనేది కరెక్ట్ కాదు. నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే ఆ డైలాగ్ చెప్పాను కదా, ఆ డైలాగ్ నవ్వు వస్తుంది, సారీ. సో ఆ విధంగా కాకుండా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత చేయండి, వీళ్ళు ఈ విధంగా మ్యారేజ్ చేసుకోబోతున్నారు, పలాని డేట్న పలాని తారీఖున మ్యారేజ్ ఉందనేసి అప్పుడు జనాలకు తెలుస్తుంది. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకముందు వాళ్ళకి ఏదో ఒక సంబంధం అంటగట్టేసి వీళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు, ఇంకొక 4 రోజులు మ్యారేజ్ చేసుకోబోతే పరిస్థితి ఏంటి? ఆ మ్యారేజ్ కూడా ఎంత సీక్రెట్గా జరుగుతుందో తెలుసా? అంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యే న్యూస్. వీళ్ళు ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలో ఎవరిని పిలవడానికి ఇష్టపడట్లేదు, కనీసం ఒక ఫోటోషూట్ కూడా ప్లాన్ చేయట్లేదు. ఇండస్ట్రీలో ఎవరిని పిలవకుండా అండ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోయి అక్కడ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేసి ఇదొకటి మళ్ళీ ప్రజెంట్ నడుస్తుంది ఆ న్యూస్. సో ఇంత దారుణమైన పరిస్థితి ఎలా క్రియేట్ చేస్తారండి మీరు? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకుంటారా? సో చేసుకున్నారా అనుకుందాం, మళ్ళీ చేసుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ రిసెప్షన్ పెట్టేసి ఏదో చేస్తారు కదా. ఒకవేళ వాళ్ళు అలా చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్ వస్తుంది మనకి. వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి అండ్ ఇన్స్టా ఐడీస్ ఉన్నాయి, వీటిలో అనౌన్స్ చేస్తారు కదా. ఇలా ఒక పోస్ట్ పెడతారు కదా, మాకు ఈ విధంగా మేము ఇష్టపడుతున్నాం, ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనేసి. అంటే ఇక్కడ ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకటి ఇక్కడ వాళ్ళు అనుకోని చేసుకునేదేమో కానీ జనాలు క్రియేట్ చేసిన దాన్ని వాళ్ళు క్రియేట్ చేసేది ఎక్కువైపోతుంది. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రజెంట్ జనాలు ఏదైతే చూపిస్తున్నారో దాన్ని క్రియేట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇక్కడ మ్యారేజ్ జరగకుండానే మీరు మ్యారేజ్ ప్రపోజల్ ఈ విధంగా వచ్చేసిందని మీరు చెప్పారు. సో రేపు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిజంగానే మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. అఫీషియల్గా వచ్చిందనుకోండి, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇది అండి వాళ్ళ వీడియో, ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.